ఓమ బజ్జీలు మన ఇంట్లో బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు. వీటిని ఇలా ఒక్కటొక్కటిగా తీసుకొని మనం పిండిని కొంచెం పలచగా తడుపుకొని ఈ విధంగా వేస్తే ఓమ బజ్జీలు అద్భుతంగా వస్తాయి. కొంచెం నూనె కూడా మంచిగా వేడి కావాలి. వేడైన తర్వాత దాన్ని సిమ్ కాకుండా కొద్దిగా సిమ్ కంటే కొద్దిగా ఎక్కువగా పెట్టుకొని నూనె ఎప్పుడు వేడిగా ఉండేటట్టు చూసుకొని ఈ బజ్జీలు వేయాలి. చాలా కమ్మగా ఉంటాయి. ఇంకోటి ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు ఇవి కాకుండా బజ్జీలు అవి కూడా ఇట్లానే వేసుకోవచ్చు. తమలపాకు బజ్జీలు కూడా వేసుకోవచ్చు. అట్టకాయ బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగానే వేసుకుంటే మంచి